ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సిఎస్ఐఆర్ ఎన్ఐఐఎస్టి అభివృద్ధి చేసినటువంటి ఇండియాలో తొలి స్వదేశీ ఆటోమేటిక్ బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి కర్మాగారం సృజనంను కేంద్ర మంత్రి ఎక్కడ ప్రారంభించారు అంటుండు. సో కేంద్ర మంత్రి వచ్చేసి దీనిని న్యూఢిల్లీ ఎయిమ్స్లో అయితే ప్రారంభించడం జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఫిబ్రవరి 10 నుండి 23 వరకు సైక్లోన్ 2025 పేరిట మిలిటరీ విన్యాసాలను భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది అంటుండు. ఓకేనా. భారత్ అనేది సైక్లోన్ 2025ని ఈజిప్ట్ దేశంతో కలిసి అయితే నిర్వహించడం జరిగింది అనమాట రాజస్థాన్లో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏవి సరైనవి అని చెప్పి అడుగుతున్నాడు ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసినటువంటి అవినీతిమయ దేశాల జాబితా 2024లో ఇండియా యొక్క ర్యాంక్ అనేది 96గా ఉంది అంటుండు. సో నెక్స్ట్ ఆప్షన్, అత్యంత తక్కువ అవినీతితో డెన్మార్క్ అనేది అగ్రస్థానంలో నిలిచింది అని చెప్పేసి అంటుండు. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి గాంబియా, మాల్దీవులు భారత్తో పాటు 96వ ర్యాంకులో కూడా ఇవైతే నిలవడం జరిగాయంట. సో నాలుగవ ఆప్షను, దక్షిణ సూడాన్ చివరి ర్యాంకు 180లో నిలవగా ఫిన్లాండ్ అనేది సింగపూర్, న్యూజిలాండ్ ఇవి కూడా వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయని చెప్పేసి అంటుండ్రు. సో ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించి ఈ యొక్క ఆల్ ఆప్షన్స్ అనేవి కరెక్టే అనమాట. సో ఒకసారి చూడండి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసింది అవినీతిమయ దేశాల జాబితా. సో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 96. అదేవిధంగా అత్యంత తక్కువ అవినీతి ఎక్కడ ఉందంటే డెన్మార్క్లో ఉందంట. నెక్స్ట్ గాంబియా, మాల్దీవులు భారత్తో పాటుగా 96వ ర్యాంకుల్లో నిలిచాయంట. ఇవి కూడా దక్షిణ సూడాన్ ఏమో చివరి ర్యాంకులో ఉందంట. ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ అనేవి 2, 3, 4 స్థానాలతో నిలిచాయని చెప్పేసి చెప్తుంది. ఓకేనా. ఇది కరెక్ట్ ఆన్సర్ ఆల్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. భారత్ నూతన 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అంటుండు. 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి అంటుంది కానీ భారత ఎన్నికల కమిషనర్ వచ్చేసి ఎవరు అంటే ఆయన జ్ఞానేష్ కుమార్ అనమాట. దీనికి సంబంధించి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యాక్షన్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అంటుండు. సో ఏఐ యాక్షన్ సమ్మిట్ అనేది రీసెంట్ ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో అయితే జరగడం జరిగిందనమాట. ఓకేనా. ఏఐ యొక్క యాక్షన్ సమ్మిట్ అనేది ఫ్రాన్స్లో జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లింఫాటిక్ ఫైలేరియాసిస్ను ఏ సంవత్సరం నాటికి నిర్మూలించాలనేది భారత్ లక్ష్యంగా పెట్టుకుంది అంటుంది. ఓకేనా. లింఫాటిక్ ఫైలేరియా అనే ఒక వ్యాధిని ఏ సంవత్సరం నాటికి నిర్మించాలనుకుందంటే భారత్ 2027వ సంవత్సరం కల్లా ఈ యొక్క లింఫాటిక్ ఫైలేరియాసిస్ అనేటువంటి వ్యాధిని నిర్మించాలని చెప్పేసి భారత్ అయితే లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్రంలో తొలి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గునేరి అనేది గుర్తింపు పొందిందంట. సో ఈ గునేరు ఇక్కడ ఉందంటుంది ఇక్కడ అంతేనా. ఈ గునేరి అనేది బయోడైవర్సిటీ ఇది మొదటిది ఎక్కడ ఉందనంటే ఇది గుజరాత్లో అయితే ఉండడం జరిగింది. ఓకేనా. గునేరి ఇన్ గుజరాత్ బయోడైవర్సిటీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. 8వ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అయామ్ పుస్తకాన్ని ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారు ఇక్కడ ఆవిష్కరించారనమాట. సో ఈ యొక్క పుస్తకాన్ని రచించింది ఎవరు అంటుండే. ఓకేనా. అయామ్ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అనే వ్యక్తి ఆవిష్కరిస్తే దాన్ని రచించింది ఎవరు అంటే ఇక్కడ గోపీచంద్ హిందూజా అనమాట. ఓకేనా. గోపీచంద్ హిందూజా అనేటువంటి వ్యక్తి యొక్క అయామ్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. దాన్ని ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కడ్ గారు ఆవిష్కరించడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైనవి ఏమిటి అంటుండు. చూడండి. ఫస్ట్ ఆప్షన్, 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో జరిగాయట. 2025 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగాయి అంటుండు. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి 39వ జాతీయ క్రీడలు అనేవి 2027లో మేఘాలయలో జరుగుతాయంట. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి 38వ జాతీయ క్రీడల్లో 121 పథకాలతో సర్వీసెస్ అనేది మొదటి స్థానంలో నిలిచింది అంటుండు. అందులో 68 స్వర్ణాలు ఉన్నాయంట, 26 రజతాలు ఉన్నాయంట, 27 కాంస్య పథకాలు ఉన్నాయంట. అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ మహారాష్ట్ర, హర్యానా అనేవి 2, 3 స్థానాలతో నిలవడం జరిగినాయి అంటుండు. సో ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి 7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలతో మొత్తం 14 పథకాలతో ఆంధ్రప్రదేశ్ అనేది 18వ స్థానంలో ఉందంట. అదేవిధంగా 3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలతో మొత్తం 18 పథకాలతో తెలంగాణ అనేది 26వ స్థానంలో నిలిచింది అని చెప్పేసి అంటుండు. సో దీనికి సంబంధించి ఇవన్నీ కూడా కరెక్టే అనమాట. సో రీసెంట్గా 38వ జాతీయ క్రీడలు అనేవి ఉత్తరాఖండ్లో జరిగినాయి. నెక్స్ట్ 2027లో 39వ జాతీయ క్రీడలు అనేవి మేఘాలయాలో జరుగుతాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. 17వ బ్రిక్స్ సమ్మిట్ 2025 జూలై 6 నుంచి 7 వరకు ఎక్కడ జరుగుతుందంటుండు. సో రీసెంట్గా 2025 సంబంధించిన బ్రిక్స్ సమ్మిట్ అనేది ఎక్కడ జరుగుతుందంటే రియో డి జనీరోలో బ్రెజిల్లో అయితే జరగడం జరుగుతుంది అనమాట. బ్రెజిల్లో జరుగుతుంది, రియో డి జనీరోలో. ఓకేనా. 2025 జూలై 6 నుంచి 7 వరకు జరుగుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్.
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల నోడీ బంధన్ అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించారు అంటుండు. సో నోడీ బంధన్ అనేటువంటి పథకాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అయితే ప్రారంభించడం జరిగిందనమాట. సో ఈ యొక్క నోడీ బంధన్ ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం అనేది, అదేవిధంగా నదీ కోతలు నివారించడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చడం జరిగింది కదా. సో అయితే ఏ రోజున గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా ప్రకటించడం జరిగింది అంటుండు. సో గల్ఫ్ ఆఫ్ అమెరికా డేని ఫిబ్రవరి 9న నిర్వహించడం జరుగుతుంది అనమాట. సో గల్ఫ్ ఆఫ్ అమెరికా యొక్క సరిహద్దు దేశం కూడా మనం చూసినట్లయితే ఇక్కడ అమెరికా, మెక్సికోతో పాటుగా క్యూబా అయితే ఉండడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. చామన్ అరోరా రాసినటువంటి ఎక్వర్ హోర్ అశ్వత్థామ అనేటువంటి పుస్తకానికి ఏ భాషా విభాగంలో 2024 సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది అంటుండు. చమన్ అరోరా ఒక బుక్ రాసిండు, ఎక్వర్ హరోరా అశ్వత్థామ అనే పుస్తకాన్ని రాసిండట. సో దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అయితే రావడం జరిగింది అనమాట. అయితే ఏ భాషకు సంబంధించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అని అంటే ఇది డోగ్రీ అనేటువంటి ఒక భాషకు సంబంధించినటువంటి దాని ప్రకారమే ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే తొలిసారి ఏ దేశ శాస్త్రవేత్తలు జన్యు మార్పిడి ద్వారా గుర్రాన్ని సృష్టించారు అని చెప్పేసి అంటుండు. ప్రపంచంలోనే తొలిసారిగా చేశారంట, గుర్రాన్ని సృష్టించారంట. ఎవరంటే అర్జెంటీనా దేశస్తులు వాళ్ళు. ఓకేనా. వాళ్ళు అర్జెంటీనా దేశస్తులు. సో ఇక్కడ చూడండి, అదేవిధంగా కొంచెం పాయింట్. కైరాన్ ఎస్ఏ బయోటెక్నాలజీ సంస్థ ఆడపోలో యురేజా అనే గుర్రం నుంచి జన్యువులను తీసుకుని ఈ యొక్క గుర్రాన్ని సృష్టించారంట. అదేవిధంగా తొలిసారిగా ఈ యొక్క ఐవీఎఫ్ పద్ధతిలో కంగారు పిండాలను ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ 32వ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు అని చెప్పేసి అంటుండు. సో ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ 32వ సమావేశం అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇది నోయిడాలో అయితే నోయిడాలో జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇవాంటి కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. సో ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ను మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి లేటెస్ట్ అప్డేట్స్ను త్వరగా మా ఛానల్ చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.